సిరిసిల్ల రైల్వే స్టేషన్ చూడండి ఎంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేస్తున్నారో. సేమ్ సిద్దిపేట రైల్వే స్టేషన్ లానే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది సిరిసిల్ల రైల్వే స్టేషన్ కూడా. ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్లో పెద్ద పెద్ద స్టేషన్స్ లైక్ వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం ఈ రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా సేమ్ ఒకే డిజైన్తో అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి. మెయిన్గా ఇటు సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిజైన్లతో అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చూడండి సిరిసిల్ల రైల్వే స్టేషన్ బయట నుంచి లుకింగ్ పరంగా ఇలా ఉంది అనేది. కన్స్ట్రక్షన్ వర్క్స్ కేవలం బిల్డింగ్ వర్క్స్ మాత్రమే ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. దీని తర్వాత మట్టి పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు మట్టి పనులు కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ మట్టి పనులు అయితే కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 and 3 అయితే కన్స్ట్రక్షన్ కాబోతున్నాయి సిరిసిల్ల రైల్వే స్టేషన్కి సంబంధించి. ఈ స్టేషన్ వచ్చేసి ఈ విలేజ్లో అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ చూడండి బోర్డు పైన కనిపిస్తుంది కదా, ఈ విలేజ్లో అయితే ఈ స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాకపోతే సిరిసిల్ల పట్టణానికి చాలా డిస్టెన్స్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇటు సిరిసిల్లకి రైల్వే స్టేషన్ తర్వాత ఇంకా ముందుకు కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు మిడ్మానేరు పైన ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అటువైపుకు మనం తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు అయితే న్యూస్ అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇక్కడ సిరిసిల్ల రైల్వే స్టేషన్కి సంబంధించి మంచి వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్స్ అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కొన్ని రూమ్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇక్కడ పైనుంచి మెట్ల పైనుంచి అయితే వెళ్ళచ్చు, ర్యాంప్ ఉంటుంది. ఇక్కడ ర్యాంప్ నుంచి కూడా మనము ఎవరైతే మెట్లు ఎక్కరో వాళ్ళు ర్యాంప్ ద్వారా అయితే యూజ్ చేసుకొని సిరిసిల్ల రైల్వే స్టేషన్లోకి వెళ్ళచ్చు పైనకి. సో ఇక్కడ పైన నుంచి చూస్తే సిరిసిల్ల రైల్వే స్టేషన్ కొంచెం చిన్నగానే కనిపిస్తుంది. కాకపోతే స్టేషన్ కింద నుంచి చాలా పెద్దగా అయితే కన్స్ట్రక్షన్ అయితే కనిపిస్తుంది. ఇది ఈ రైల్వే లైన్లో చాలా పెద్ద స్టేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత పెద్ద పట్టణం, ఎంత పెద్ద విలేజ్, ఎంత పెద్ద ఊరు ఉంటే అంత పెద్ద రైల్వే స్టేషన్ అయితే ఇస్తారు ఏ రైల్వే లైన్లో అయినా కూడా. సో ఇక్కడ సిరిసిల్ల రైల్వే స్టేషన్కి రావడానికి చాలా లాంగ్ డిస్టెన్సే ఉండబోతుంది. అండ్ రోడ్ వర్క్స్ ఎలా తీసుకొస్తారు అనేది చూడాలి మనం. ఇక్కడ సిరిసిల్ల రైల్వే స్టేషన్ బయట నుంచి వ్యూ చూడండి. సేమ్ మనకి సిద్దిపేట రైల్వే స్టేషన్ ఎక్కడ లొకేషన్స్ పొలాలలో ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ సిరిసిల్ల రైల్వే స్టేషన్ కూడా అలాంటి లొకేషన్లోనే కనిపిస్తుంది. కాకపోతే సిరిసిల్ల రైల్వే స్టేషన్కి సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఏంటి అని అంటే ఈ స్టేషన్ ఒక మంచి నేచర్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. చూడండి మొత్తం కూడా కొండలు, పొలాలు ఇవన్నీ కూడా ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది స్టేషన్ వచ్చేసి. ప్రస్తుతానికి మట్టి పనులు అండ్ స్టేషన్ బిల్డింగ్ వర్క్స్, గ్రౌండ్ ఫ్లోర్ వర్క్స్ అంటే ఫ్లోరింగ్ సంబంధించిన వర్క్స్, ప్లాస్టింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా సిరిసిల్ల రైల్వే స్టేషన్లో జరుగుతున్నాయి. సిరిసిల్ల పట్టణ ప్రజలు మీరేమనుకుంటున్నారు సిరిసిల్ల రైల్వే స్టేషన్కి సంబంధించి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఈ స్టేషన్కి సంబంధించి డిసెంబర్లో ఈ ఇయర్ డిసెంబర్ వరకు ఈ స్టేషన్ కంప్లీట్ చేసి ఇక్కడ నుండి ట్రైన్ ఫెసిలిటీ అయితే తీసుకొస్తామని చెప్పి సో కేటీఆర్ గారు అయితే రీసెంట్గా అయితే చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది కావాల్సిందే మనకి. ఈ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు సిరిసిల్ల నుంచి ఇప్పుడు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు నడుస్తున్న ట్రైన్ ఏదైతే ఉందో అది సిరిసిల్ల వరకు పొడిగించే అవకాశాలు అయితే ఉంటాయి ఈ డిసెంబర్ వరకు. ఇది ఖచ్చితంగా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఈ రైల్వే లైన్లో సంబంధించి ఇటు బసవాపూర్, చిన్నలింగాపూర్ రైల్వే స్టేషన్ అని అంటారు కదా, సో ఆ స్టేషన్ వరకు ట్రాక్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ నుండి ఇటు సిరిసిల్ల రైల్వే స్టేషన్ వరకు ట్రాక్ వర్క్స్ కావాల్సి ఉంది. అవి కూడా అతి త్వరలోనే డిసెంబర్ లోపు కంప్లీట్ చేసి ఇక్కడ నుండి ట్రైన్ ఫెసిలిటీస్ ఈ ఇయర్ డిసెంబర్ లోపు ఖచ్చితంగా సికింద్రాబాద్కి, సిరిసిల్ల పట్టణ ప్రజలకి ట్రైన్ సర్వీస్ని అందిస్తామని చెప్పి సో కేటీఆర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతానికి అయితే సిరిసిల్ల రైల్వే స్టేషన్కి సంబంధించిన వివరాలు అండ్ న్యూస్ సంబంధించింది ఇదే ఉంది. సో ఖచ్చితంగా లైక్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో పెట్టుకొని ఉండండి. ఇలాంటి అప్డేట్స్ లేటెస్ట్గా మన ఛానల్ నుండి, మన న్యూస్ ఛానల్ నుండి వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. చూడండి.